ఎక్స్ప్లెనేషన్ పేపర్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంది అంటే ది ప్రొడక్ట్ ఆఫ్ టూ consecutive natural numbers is 8 12. The greatest number is options are 29 27 24 42. అంటే అడిగింది గ్రేటెస్ట్ నెంబర్. ఇది గ్రేటెస్ట్ నెంబర్ కదా, అంటే దీని వాల్యూ ఎంత అయింది? సింపుల్ ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఇది గ్రేటెస్ట్ నెంబర్ కన్సిక్యూటివ్ కాబట్టి దీని ముందు నెంబర్ ఏమైద్ది? 28 అయింది కదా. ఇది గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు, ఇచ్చినవి గ్రేటెస్ట్ నెంబర్స్ కదా, అంటే దాని ముందు నెంబర్ ఏమవ్వాలి? దానికంటే ఒకటి చిన్నది అవ్వాలి. ఎందుకు? కన్సిక్యూటివ్ అన్నాడు. కన్సిక్యూటివ్ అంటే ఫస్ట్ ఒకదాన్ని నేను ఎన్ అనుకుంటే రెండోది ఏమైద్ది? n+1. ఈ రెండు యొక్క ప్రొడక్ట్ 8 12 అన్నాడు కాబట్టి n+1 29 అయితే 28 ఏమైద్ది? n అయింది. సో అలా మరి 27 n+1 అయితే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తున్నాం. మరి n ఏమైద్ది? 26 అయింది. n+1 24 అయితే n ఏమైద్ది? 23 అయింది. ఓకే, ఇంకా n+1 42 అయితే n ఏమైద్ది? 41 అయింది. సో ఇప్పుడు యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. 8 9 72 2 ఉంది యూనిట్ ప్లేస్లో కాబట్టి ఇది అయింది. 7 6 42 ఇది ఉంది, ఇది అయింది. 2 24 4 3 12 ఇది అయింది. 2 1 2 ఇది కూడా అయింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చినట్టు అన్నిటిని మల్టిప్లై చేసేయడమే. మల్టిప్లై చేద్దాం. 29 28 24 23 41 42 27 26 8 9 ఇట్లా క్యాలిక్యులేట్ చేసేస్తాను. 8 9 72 8 2 16 9 2 18 16 1 18 34 34 1 7 41 4 2 2 4 4 + 4 8 వచ్చేసింది 8 12. సో వీటితో మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లా. ఇదే 8 12. ఇదే మన ఆన్సర్. అంటే మన ఆన్సర్ ఏంటిది? లార్జెస్ట్ నెంబర్ 29. సో మన ఆన్సర్ 29. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఓకే, సల్మాన్ అండ్ వివేక్ టుగెదర్ invested an amount of 45,200. If the total profit is 16,000, Vivek share is 6,400. Find the difference between their investments. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాఫిట్ రేషియోలోనే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉంటుంది, అంతే కదా. సపోజ్ ఇలా ప్రాఫిట్ రేషియోలోనే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. టోటల్ ప్రాఫిట్ 16,000 ఉంటుంది. టోటల్ ప్రాఫిట్ 16,000. వివేక్ ఏమో 6,400 వచ్చినాయి. మరి మిగతాది ప్రాఫిట్ ఎవరికి వచ్చినట్టు? సల్మాన్కి వచ్చినట్టు. ఎంత వచ్చినట్టు? 9,600. ఎందుకు? దీంట్లోనే తీసేస్తూ వచ్చేదే మిగతా ప్రాఫిట్. ఇది ఎంత షేర్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ ప్రాఫిట్ రేషియో రాసుకోవాలి. ఇద్దరిది రాసుకున్నాం. వివేక్ ఎంత ప్రాఫిట్ వచ్చింది? టోటల్ 16,000 వచ్చినప్పుడు వివేక్ ఎంత వచ్చిందంటే మిగతాది వీళ్ళకే వచ్చేది కాబట్టి అది రాసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. వివేక్ ఎంత వచ్చింది? 6,400. సల్మాన్కి 9,600. రెండు కలుపుకుంటే 16,000 సరిపోయింది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఏకం 16 4 పహార్లు 64 6 పహార్లు 96 2 2 2 2 3. ఓకే, వాడేం అడిగాడు? మనకు తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే ప్రాఫిట్ రేషియో ఏ రేషియోలో అయితే ఉండిద్దో ఇన్వెస్ట్మెంట్ రేషియో కూడా అదే రేషియోలో ఉంటుంది. ప్రాఫిట్ రేషియో ఏ రేషియోలో అయితే ఉండిద్దో ఇన్వెస్ట్మెంట్ రేషియో కూడా అదే రేషియోలో ఉంటుంది. కాబట్టి వాడేం అడిగాడు మనల్ని? డిఫరెన్స్. ఇద్దరి మధ్య డిఫరెన్స్ రేషియోని అడిగింది. డిఫరెన్స్ అంతా అని. డిఫరెన్స్ అంతా
1 ఎంత మీద? 5 మీద. ఏం అడిగాడు? ఇన్వెస్ట్మెంట్ అడిగాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 45,200. ఇప్పుడు 5 ఎక్కం కొట్టేస్తాం. 5 9లు 5 0 9లో 5 9 45 పోయిద్ది. ఇప్పుడు 2 ఉంటుంది. 5 2లో పోదు కదా, కాబట్టి 0 ఇంకో 0 దింపుకుంటాం. 5 4లు 20. అప్పుడు ఆన్సర్ ఏమైద్ది? డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ యొక్క షేర్స్ ఎంత అంటే 90 40. 90 40 మన ఆన్సర్. సింపుల్, ఏం చేయాలి? ఇచ్చిన ప్రాఫిట్స్ రాసుకున్నా, ప్రాఫిట్స్ని రాసుకున్నా, ఒక రేషియో వచ్చింది. మనకు తెలిసింది ఏంటి అంటే ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో సేమ్ ఉంటుంది. వాడు ఏం అడిగాడు? డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. డిఫరెన్స్ అంటే 3 - 2 1 వేసుకున్న బై టోటల్ ఇంటూ టోటల్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 9,040 రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 93 bulbs were purchased for 93 rupees. అంటే 93 బల్బుల్ని 93 రూపాయలు ఇచ్చి కొన్నాడంట. అంటే అప్పుడు ఒక్కొక్క బల్బు ఎంత అయినట్టు? ₹1 అయినట్టు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ట్రావెలింగ్ 19 bulbs broken and trader sells remaining items 1.40 paisa 1.4 rupees each. Find the profit percentage. ఓకే, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కాదు, ఓన్లీ ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం. టోటల్ ఎన్ని బల్బులు ఉన్నాయి? మొత్తం 93 బల్బులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క బల్బు ఎన్ని రూపాయలు? ₹1. కాబట్టి వాడేమన్నాడు? 93 బల్బుల్లో 19 బల్బులు పగిలిపోయినాయి. అంటే పగిలిపోయినాయి అంటే ఏం చేస్తాం? మైనస్ చేసేస్తాం. 13లోంచి 2 పోతే 4, 8లోంచి 1 పోతే 7. అంటే 74 బల్బులు ఉన్నాయి ఇంకా. కానీ వాడు ₹1 అమ్మాడా? అమ్మలేదు. ఎన్ని రూపాయలకి అమ్మాడు? ఒక్కొక్క బల్బుని 1.4 రూపీస్కి అమ్మాడు. అంటే 74 బల్బుని ఎంతకు అమ్మాడు అంటే ఏం చేస్తాం? ఇప్పుడు మల్టిప్లై చేస్తాం. 1.4 మొత్తం ఫస్ట్ వీటితో మల్టిప్లై చేస్తా. వచ్చిన దానికి ఒక డిజిట్ ముందు పెట్టేస్తా. 4 14లు 56, 7 14లు 98, 98 ఒక 5 103 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకున్నా. 103 ₹6 వచ్చింది. అంటే వాడికి ఎంత లాభం అంటే ఎలా తెలియాలి మరి? ఈ ₹103 నుంచి ₹93 తీసేయాలి. 6 3లోంచి 3 పోతే 0, 10లోంచి 1 పోతే 1, 10లోంచి 9 పోతే 1, ₹10.6 వాడికి లాభం. లాభం ఎలా వచ్చింది? ముందుగా ₹93 బల్బులు ఉన్నాయి. ఒక్కొక్క బల్బుని ₹1 అమ్మాడు. అంటే ₹93 మొత్తం. ఓకే, వాడి దగ్గర అప్పుడు ₹93 అమ్మేశాడు. కానీ 19 బల్బులు కొన్నాడు. ఇక్కడేమైంది? 19 బల్బులు పగిలిపోయినాయి అంట. సో పగిలిపోగా వాడు ఏం చేశాడు? ప్రాఫిట్ మిగతా మొత్తం కవర్ అవ్వాలని ఒక్కొక్క బల్బుని 1.4 రూపీస్కి అమ్మాడు. 1.4 రూపీస్కి ఒక్కొక్క బల్బు అమ్మితే 74 బల్బ్స్ అమ్మిన తర్వాత వాడికి ఎన్ని వచ్చినాయి? ₹103.6 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు లాభం అంటే ఎలా ఏం కనుక్కోవాలి మనం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేసేసాం. 10.6 వచ్చింది. అదే మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ sin square theta by sin square theta into cos square theta. ఇప్పుడు చూద్దాం. 1 మైనస్ sin square theta by sin square theta into cos square theta. దీన్ని ఎలా రాసుకోవాలంటే 1 మైనస్ sin square theta అంటే ఏంటిది? మనకి tan square theta. ఓకే, tan square theta 1 మైనస్ sin square theta ఇది సైన్ కాదు, సీకెంట్ 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఏమైంది మనకి? మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా. సో ఇంకేం మిగిలింది మనకి? కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు మనం? కాట్ స్క్వేర్గా రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. సో అదే రాశారు. అదే ట్యాన్ కాట్ ఆపోజిట్ కదా, అంటే
tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాట్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని అలాగే రాసుకుంటున్నా. 1 బై కాట్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా ఏమైంది, కాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, 1 మిగిలిపోద్ది. కానీ ఇక్కడ మైనస్ ఉందిగా, ఆన్సర్ ఇప్పుడు ఏమైంది అంటే -1 ఆన్సర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ రూట్ 256 ప్లస్ రూట్ ఓవర్ 0.0256 మైనస్ రూట్ ఓవర్ 4.41. రూట్ 256 అంటే ఎంత, 16 అంతే రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా చేయాలి, పైన రూట్ ఉంది, ఎన్ని పాయింట్ల ముందు ఉంది, ఫస్ట్ ఈ నెంబర్ చూసుకోవాలి. ఈ నెంబర్ రూట్ ఎంత, 16, బాగానే ఉంది. ఎన్ని పాయింట్ల ముందు ఉంది, ఎన్ని నెంబర్స్ ముందు ఉంది, 4 పాయింట్ల ముందు ఉంది. కాబట్టి ఆన్సర్లో మనం ఎన్ని పాయింట్ల ముందు పెట్టుకోవాలి, 2 పాయింట్ల ముందు పెట్టుకున్నాం. మైనస్ ఈ రూట్ ఎంత, 441 అంటే 21. ఎన్ని పాయింట్ల ముందు ఉంది, ఎన్ని వర్డ్స్ ముందు ఉంది, పాయింట్ 2 ఉంది. మన ఆన్సర్లో ఏం పెట్టుకోవాలి, ఒక పాయింట్ ముందే పెట్టుకున్నాం. 16 ప్లస్ 0.16 ఏమైద్ది, 16.16 అయ్యిద్ది. ఇంకా మైనస్ ఉంది కదా, 16.16 మైనస్ 2.1, 6 అంతే ఉండిపోద్ది. 1 మైనస్ 1 0, 6 మైనస్ 4, 6 మైనస్ 2 4, 1, 14, 0.6 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బై హౌ మచ్ ఈజ్ 65% ఆఫ్ 75 ఈజ్ గ్రేటర్ దాన్ 2/5 ఆఫ్ 55. ఫస్ట్ దీన్ని మనం మార్చుకోవాలి. 2/5 ఆఫ్ 55 అంటే ఎంత, 5, 55 సార్లు పోయిద్ది, 11 సార్లు పోయిద్ది, అంటే 22. అంటే 65% ఆఫ్ 65 22 కంటే ఎంత ఎక్కువ అని మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు రాద్దాం. 65% అంటే ఎంత, 65/100 ఇంటూ 75. సో 25 అక్కం కొట్టేద్దాం. 25 3, 25 4. పైన ఎంత ఉంది, ఓకే, 65 ఇంటూ 3/4 మైనస్ 22. 65 మూళ్ళు 5 మూళ్ళు 15, 6 మూళ్ళు 18, 19, 495 కొట్టేద్దాం. 4 4 16, ఇంకెంత మిగిలింది, 35 మిగిలింది. 4 8 32. ఇక్కడ చేద్దాం. 195, 4 4 16, 35, 4 8 32, ఇంకెంత మిగిలింది, 3 పాయింట్ పెట్టుకున్నా, 0 పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాం. 30, 4 7 28, 20, 4 5. ఓకే, 48 75 మైనస్ 22 ఎందుకు వేసుకున్నాను మైనస్, దీనికంటే ఎంత ఎక్కువ అని అడిగాడు కాబట్టి మైనస్ చేస్తే అర్థమైపోయేది కదా, 75. ఆప్షన్స్లో 75 ఆప్షన్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్. ఓకే, 8 నుంచి 2 పోతే 6, 4 నుంచి 2 పోతే 2, 22.75 ఎక్కువ అదే చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ బస్ ట్రావెలింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 48 km/h completes journey in 9 hours. Okay, what should be its speed to cover same distance in 12 hours? అంటే ఒక బస్ అంట 48 km స్పీడ్తో ఒక జర్నీ కంప్లీట్ చేసిందంట. ఎంతకే, 9 అవర్స్లో కంప్లీట్ చేసిందంట. సో అదే బస్సు ఎంత స్పీడ్తో వెళ్తే ఆ జర్నీ 12 అవర్స్లో కంప్లీట్ అవ్వాలి. ఇది క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసుకుంటాం, సింపుల్, స్పీడ్ ఇంటూ టైం. 48 ఇంటూ 9 ఈక్వల్ టు, స్పీడ్ మనకు తెలియదు, అదే మనకు కనుక్కోవాలి, నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను, ఇంటూ టైం. ఇలా రాసుకోవాలి, ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు చేద్దాం. 12 48 నిమిషాలు పోయిద్ది, 4 సార్లు పోయిద్ది, 4 9 36, అంటే 36 km/hతో కనుక తను వెళ్తే
12 అవర్స్లో జర్నీ కంప్లీట్ చేస్తాడు అని అర్థం. ఓకే, సింపుల్. స్పీడ్ ఇంటూ టైం అంటే S1 T1 ఈక్వల్ టు S2 T2. స్పీడ్ 1 టైం 1 స్పీడ్ 2 టైం 2. ఈ మోడల్ నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ది నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ lying between 430 to 438 both numbers included అంటే వీటితో కలిపి వీటి మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మనం కనిపెట్టాలి. చూద్దాం. ఫస్ట్ రాసుకుందాం. 430, 431, 432, 433, 434, 435, 436, 437, 438. ఫస్ట్ 2 ఎక్కని చూస్తున్నాం. 2 ఎక్కని ఉంటే చివరిలో 0 ఉండకూడదు, 2 ఉండకూడదు, 8 ఉండకూడదు, 4 ఉండకూడదు, 6 ఉండకూడదు. ఇది ఈ 6 ఉండకూడదు. ఓకే, ఇప్పుడు 5 ఎక్కని చూస్తున్నాం. 5 ఎక్కంలో చివరిలో ఉండకూడదు, 5 ఉండకూడదు. ఇంకెన్ని మిగిలినాయి? ఈ ఎక్కని చూద్దాం. ఇక్కడ ఏం ఎక్కని చూద్దాం? 3 ఎక్కని చూద్దాం. ఇప్పుడు 3 1 4 4 4 8 కాబట్టి ఇది పోదు. 3 3 6 6 4 10 ఇది పోదు. 7 3 10 7 3 10 1 4 14. ఇంకే ఎక్కం పోదు వీటిల్లో. ఇంకే ఎక్కం పోదు కాబట్టి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి వీటి మధ్యలో? 1 2 3 3 ప్రైమ్ నెంబర్స్ ఉండేవి మనం చెప్పుకుంటాం. సో 3 మన ఆప్షన్. ఇప్పుడు చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివిజిబుల్ బై 14. 14 అంటే దేంతో బావాలి? 2తో బావాలి, 7తో బావాలి. 2తో బావాలి, 7తో బావాలి. ఆప్షన్స్ చూద్దాం. 7048, 679, 4266, 713296 643639. ఇవి ఆప్షన్స్. ఫస్ట్ ఇది ఎలిమినేట్ చేసేస్తున్నా. ఎందుకు? 2లో పోవాలంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో ఏదో ఒక 0 కానీ 2 కానీ 4 కానీ 8 కానీ 6 ఉండాలి. కాబట్టి అది ఎలిమినేట్ చేసేసా. ఇప్పుడు ఈ మూడిట్లో చూద్దాం. ఫస్ట్ 7 ఎక్కం ఇక్కడ చేద్దాం. 7 10 70 ఇది పోయిద్ది. ఇంకెంత మిగిలింది మనకి? 48 మిగిలింది. 7 6 42. ఓకే, ఇంకెంత వచ్చింది? 60 వచ్చింది ఇక్కడ. ఓకే, 60 వచ్చింది. 7 8 56, 7 56, 4 వచ్చింది. ఓకే, 4 వచ్చింది. 0 దింపుకున్నా. 4 వచ్చింది, 0 దింపుకున్నా. 7 5 35, 50 వచ్చింది. 7 35 సారీ 54 వచ్చింది. 7 7 49, 7 49, 14 నుంచి 9 పోతే 5, 58, 7 56. కాబట్టి ఇది పోదు. తీసేద్దాం. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. 7 9 63. ఎంత మిగిలింది? 7 నుంచి 3 పోతే 4, 49. 7 49 పోయిద్ది. తర్వాత 42 ఉంది పక్కన, చూద్దాం. 7 6 42 ఇది కూడా పోయిద్ది. 66 ఉంది. 66 పోయిద్ది 7 ఎక్కంలో. కాబట్టి ఇది పోదు. ఇంకా మిగిలింది ఏంటది? ఇదే థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడే క్వశ్చన్ చూద్దాం. ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 368,000. In the population 62% are literates and 62% male are also literate. Then find the literacy percent of female. షార్ట్ కట్ ఏంటి? దీనికి సింపుల్గా టోటల్ పాపులేషన్లో 62% లిటరేట్ అంట. బాయ్స్ కూడా 62% లిటరేట్ అంట. అప్పుడు గర్ల్స్ కూడా ఏమవుతారు? 62% లిటరేట్స్. అదే మన షార్ట్ ఆన్సర్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్.
జీషన్ ట్రావెల్స్ 294 km with 294 km with 42 kilometers per hour, and the next 210 km in 30 kilometers per hour, and next 330 km in 66 kilometers per hour. Find average speed. Average speed ఫార్ములా ఏంటిది అంటే ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు, ఎంత 294, 210, 330 ఇచ్చేసాడు. సో అవి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు రాసుకుందాం. ఫస్ట్ ఎంత ఇచ్చాడు స్పీడ్? 294 స్పీడ్నేమో 42 kmతో వెళ్ళాడంట. నెక్స్ట్ 210 km స్పీడ్నే 210 కిలోమీటర్స్నేమో 30 kilometers per hour స్పీడ్తో వెళ్ళాడంట. 330 kmనేమో 330 kmనేమో 60 km/h వెళ్ళాడంట. అంటే ఇదేమో టోటల్ డిస్టెన్స్, ఇదేమో స్పీడ్. కానీ మనకు టైం కావాలి కదా. ఫార్ములా ఏంటిది అప్పుడు? డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ కనుక్కుందాం. ఈ మూడు యాడ్ చేయాలి. యాడ్ చేస్తున్నాం. 0 + 0 + 4 ఏమైద్ది? 4. ఇప్పుడు 3 + 1 4 + 9 13. 1 ఒకటి ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 3 + 2 5 + 2 7 + 1 8. ఇప్పుడు ఇది మనం టోటల్ డిస్టెన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు టైం కనుక్కోవాలంటే ఏంటిది? డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే. ఇప్పుడు 42 294 పోయిద్దా? పోయిద్ది. ఎన్నిసార్లు? 7 సార్లు పోయిద్ది. కాబట్టి బై 7 ప్లస్ 30 210లో పోయిద్దా? పోయిద్ది. 3 7 21 సెట్ 7 ప్లస్ 66 330లో పోయిద్దా? పోయిద్ది. ఎన్నిసార్లు? 5 సార్లు పోయిద్ది. ఓకే, 5. ఇప్పుడు చూద్దాం. 834 బై 14 + 7 7 + 7 14 14 ఒక 5 19. ఇప్పుడు ఇది చేద్దాం. 834 19 19 4 19 76. 13లోంచి 6 పోతే 7 74. 3 19 57. 14లోంచి 7 పోతే 7. 6లోంచి 5 పోతే 1 0. పాయింట్ పెట్టుకున్నా కాబట్టి 0 పెట్టుకున్నా. సో ఆన్సర్లో 43 ఒకటే ఉంది. అదే మన ఆన్సర్లో ఏముంది అంటే 43.89. సో ఇదే మన ఆన్సర్. సింపుల్. అలా ఇచ్చినప్పుడు ఏం ఫార్ములా వేయాలంటే S1 S2 2 × S1 S2 S1 S2 ఈ ఫార్ములా వేయకూడదు. ఎందుకు? ఇవి ఇస్తే ఇది ఎప్పుడు వేయాలి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడికే రిటర్న్ రావడం. ఓకే. లేదా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్పీడ్తో వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్పీడ్తో వెళ్ళాడు. 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఇది వేయడం. కానీ ఎప్పుడైతే డిస్టెన్స్ ఇచ్చి స్పీడ్ ఇస్తాడో అప్పుడు మనం ఏం వేయాలి అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం = యావరేజ్ స్పీడ్. ఈ ఫార్ములాని వేసాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ whose diameter is 49 centimeters. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడయ్యా అంటే 196 పై ఇచ్చేసాడు డైరెక్ట్గా. కాబట్టి మనం 11 మల్టిపుల్ చూడటానికి లేదు. ఇంకోటి ఏమిచ్చాడు? 1102 పై, 1104 పై, 34 పై. కానీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటది? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటది? 4πr². ఆర్ అంతా డయామీటర్ ఏమో 14 అంట. 14, ఇది 49 కాదు, 14. డయామీటర్ ఏమో 14 అంట. అప్పుడు రేడియస్ ఏమైద్ది? 7. కాబట్టి 4 × పై అంతే ఉంచుతుంది. ఎందుకు? ఆన్సర్లో పై ఉంది కాబట్టి. ఆన్సర్స్ అన్నింటిలో పై ఉంది. పై × ఆర్ ఒక 7, ఇంకో 7. 7 49, ఒక 4. 49 4 ఎంత? 49 4. 4తో 36, 4 16 3 19. అంటే 196 పై.
రూ. 190 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఫార్ములా ఏం వేసుకున్నాం? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ 4πr². ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది అంటే ది వాల్యూ ఆఫ్ 5/2 ప్లస్ 1/1 ప్లస్ 3/8 మైనస్ 3/5 ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇదంతా ఉంచుదాం, ఇది సాల్వ్ చేద్దాం. ఈ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని 8 × 1 8, 8 + 3 11, 1/11/8. అప్పుడు 8 ఏమైతే ఇలా ఉన్నప్పుడు ఇది పైకి వెళ్ళిద్దని చాలాసార్లు చెప్పుకున్నాం. ఓకే, 5/2 ప్లస్ 8/11 మైనస్ 3/5 ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? మనం ఎల్సిఎంఏ చేసుకోవాలి. ఎల్సిఎం ఏంటిది? 3 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం కుదరదు. కాబట్టి ఎల్సిఎం ఏం చేస్తాం? ప్రొడక్టే చేసేస్తాం. 11 × 10 ఎంత? 110. 11 2 ఎన్నిసార్లు పోయిద్ది? ఈ మిగతా 2 ఇంటూ చేసుకోవడమే. కాబట్టి 110 2 ఎన్నిసార్లు పోయిద్ది? 55 సార్లు పోయిద్ది కదా. 55 × 5, 55 × 5, 5 5 25, 5 22 27, 275 ప్లస్ 11 110 ఎన్నిసార్లు పోయిద్ది? 10 సార్లు పోయిద్ది. 10 8 80 మైనస్ 5 110 ఎన్నిసార్లు పోయిద్ది? 22 సార్లు పోయిద్ది. 22 × 3 66 అంటే 275 80 ఎంత? 5 7 5 15, 7 8 15, 2 1 3. ఈ 2 యాడ్ చేసుకుని తీసేయాలి. తీసేస్తాం. 15 నుంచి 6 పోతే 9, 14 ఉంటుంది ఇక్కడ. 14 నుంచి 6 పోతే 8, 2 ఉంటుంది. 289/110. 289/110. సో ఇదే మన ఆన్సర్, 289/110. ఇది ఫస్ట్ ఇది చేసుకోవడం అనేది కొంచెం ప్లస్ పాయింట్. ఎందుకు? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏ షాప్కీపర్ లిస్టెడ్ ద ప్రైస్ ఆఫ్ an ఆర్టికల్ 25% అబోవ్. అంటే ఒకడు ఉన్నదాని మీద 25% అబోవ్ పెట్టేశాడు. అండ్ ఆఫర్స్ 16% డిస్కౌంట్ ఈవెన్ దో he get profit of 140 rupees, then find లిస్టెడ్ ప్రైస్. అంటే ఫస్ట్ ఒక షాప్ కీపర్ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకున్నాం. వాడు ఎంత పెంచాడు? 25% పెంచాడు. 25% పెంచాడు అంటే ఎంత అయింది? 100కి 25 అయింది. అంటే 125 అయింది. అడిగింది ఇదే కదా. సో దెన్ లిస్టెడ్ ప్రైస్. సో 125కి 125 వాల్యూ ఎంత? 125 వాల్యూ ఎంత అంటే మనం ఏం చూడొచ్చు? సింపుల్గా 125 మల్టిపుల్ చూసేయచ్చు. ఇలాంటి క్వశ్చన్లో డైరెక్ట్ ఆన్సర్ ఇదే. వాడు ఇక్కడ ఎంత పెంచాడు అని చూసామనుకో, దాని మల్టిపుల్ చూస్తే సరిపోయిద్ది. ఇక్కడ 25% అబోవ్ అన్నాడు కాబట్టి నేను 125 మల్టిపుల్ చూస్తా. ఆప్షన్స్ ఆర్ 3345, 3702, 3257, 3500. ఫస్ట్ ఈ 2 కొట్టేసా. అసలు ఎందుకు కొట్టేశాను? 125 మల్టిపుల్. 125 మల్టిపుల్ అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని? 5 5 5 క్యూబ్స్. అంటే ఖచ్చితంగా ఆ నెంబర్ దేంట్లో పోవాలి? 5లో పోవాలి, 25లో కూడా పోవాలి. 5లో పోవాలంటే చివరిన 0 కానీ 5 కానీ ఉండాలి. 0 కానీ 5 కానీ ఉండాలి. 2 లేవు కాబట్టి కొట్టేసా. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది 5తో పోవాలి, 25తో పోవాలి. 5తో పోయిద్ది, ఎందుకు? చివరి 5 ఉంది. ఇప్పుడు 25 చూద్దాం. 3 3 4 5. 25తో చూద్దాం. 25 ఒకటిలో 25 ఎంత వచ్చింది? ఇప్పుడు 13 నుంచి 5 పోతే 8, ఒక 4 దింపుకున్నాం. 25 3 75. 14 నుంచి 5 పోతే 9, ఒక 5 95 వచ్చింది. ఇక్కడ 0 వచ్చేసింది. అంటే 25 90లో 25లో పోయిద్దా? పోదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. సింపుల్గా ఏం చేయాలి? లిస్టెడ్ ప్రైస్ అడిగాడు కాబట్టి 100 మీద 25 పెంచాడు. ఇదే లిస్టెడ్ ప్రైస్ అయిపోయింది. 125 అయిపోయింది కాబట్టి ఆన్సర్లో 125 మల్టిపుల్ చూసేసా. ఇదే అడిగింది లిస్టెడ్ ప్రైస్ ఎంత అని. 125 మల్టిపుల్ చూసేసా. 3500 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. పైప్ ఏ
can fill tank in 16 hours, and pipe B can fill tank in 28 hours, and pipe C can fill tank in 8 hours. Find the time if they work టుగెదర్ అన్నప్పుడు ఏం చేసుకుంటాం, సింపుల్గా ఎల్సిఎం తీసుకుని చేసేయడమే. ఏముంటుంది, 16, 28, 8. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, 16, 28, 8. ఫస్ట్ 8 ఎక్కం పెట్టేద్దాం. 8 2, 8 1, 28 అంతే ఉంటుంది. ఇప్పుడు 2 ఎక్కం పెడదాం. 2 1, 2 14. ఓకే, ఇప్పుడు చూద్దాం సరిగ్గా. 16, 28, 8, 2 8, 2 14, 2 4. మళ్ళీ 4 ఎక్కం చూద్దాం. 4 2, 14 అంతే ఉంటుంది. 4 1. ఇప్పుడు 2 చూద్దాం. 2 1, 2 7 ఇంతే కదా. 2 6, 2 4 8, 8 16, 16 7, 112. సో మన ఎల్సిఎం ఎంత, 112. ఏమేమి ఉన్నాయి, 16, 28, 8. 116లో 112 ఎన్నిసార్లు పోయిద్ది, ఇగో 16 అంటే ఇది 4 × 4 16 కదా. ఎన్నిసార్లు పోయిద్ది, 7 సార్లు పోయిద్ది అంతే. ఇక్కడ 7 వేసుకున్నాం. ఇప్పుడు 128లో 112 ఎన్నిసార్లు పోయిద్ది, 28. 7 4 28 తీసేసా, ఇంకెంత ఉంది, 4 సార్లు పోయిద్ది. సింపుల్. 112 కదా, ఇదిగో 7 4 28, ఇది తీసేసా, ఇంకెంత ఉంటుంది, 4 సార్లు. 2 × 2. సో అలా. ఇప్పుడు 8 112 ఎన్నిసార్లు పోయిద్ది, 8 అంటే 4 × 2, ఇది తీసేసా. 8 ఎన్నిసార్లు పోయింది, ఇంకా 7 × 2 సార్లు అంటే 14 సార్లు పోయింది. ఆల్ టుగెదర్ కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 11 + 14 ఎంత, 25 / 112. 25 4, 100, 12 అంటే 4 × 12/25 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 155 ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏంటిది, ఫార్ములా n+1 అంటే 155 + 1 = 156. ఈవెన్ నెంబర్స్కి ఏమో n+1, ఆడ్ నెంబర్స్కి ఏమో n. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 26 పవర్ -19 డివైడెడ్ బై 26 పవర్ 18 ఇంటూ 26 పవర్ 3. ఇట్లా ఉంది. ఏ ఫార్ములా చెప్పుకున్నా దీనికి, ఏ కింద బేస్లు కామన్గా ఉన్నాయి అనుకో, 26. ఏ ఫార్ములాలో ఉంది, ఏ పవర్ m బై ఏ పవర్ n. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. కాబట్టి ఇప్పుడు అదే చేద్దాం. 26 పవర్ ఏ పవర్ అంటే -19 -18 అంటే 2 మైనస్లా ఉన్నాయి. అప్పుడేమైద్ది, టోటల్గా -37 అయింది. ఇంటూ 26 పవర్ 3. 26 పవర్ -37 ఇంటూ 26 పవర్ 3. దీనికి ఒక ఫార్ములా ఉండదు. ఏంటిది అది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఏ పవర్ m ప్లస్ n అంటే 26 కామన్గా ఉంటుంది, -37 ప్లస్ 3. అప్పుడు ఏమొచ్చింది, -34. 26 పవర్ -34 మన ఆన్సర్. ఓకే, వాడిన 2 ఫార్ములాలు. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 2 times of Mary's present age is 27 years more than 5 times Dila's age. అంటే
2 times of m's percentage is 27 more than 5 times of d last age. అంటే దీన్ని ఎలా రాసుకుంటాం మనం? ఇలా ఉన్నప్పుడు ఎలా రాసుకుంటాం చెప్పుకున్నాం. 2m మైనస్ 5d ఈక్వల్ టు 27. 2m మైనస్ 5d ఈక్వల్ టు 27. అండ్ 7 times d last age is 9 years less than Mary's present age. ఇది నిన్న కూడా రిపీట్ అయింది, చూద్దాం. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ అంటే మేరీకి డీలాకి కనుక్కోవాలి మనం. వేద్దాం. ఏమన్నాడు వాడు? ఎలా రాసుకోవాలి దీన్ని? 2 times the Mary's age is 27 years greater than 5 times the Dela's age. దీన్ని ఎలా రాసుకోవాలి? లేదు దీన్ని యువతలు తీసుకొచ్చి దేవతలు తీసుకెళ్ళినా రైటే. అంటే సపోజ్ 2 times the Mary's age is 27 greater than 5 times the Dela age. ఇది రాసినా సేమే కదా, కాబట్టి నేను ఇట్లా రాసుకున్నా. ఎందుకు? డిఫరెన్స్ అడిగాడు కాబట్టి. డిఫరెన్స్లో మనకి డి ఈ మైనస్ సింబల్ ఉంటుంది. ఇది ఒకటే. రెండోది ఏం అడిగాడు? 7 times the Dela's age is 9 years less than, పదాలు గుర్తుపెట్టుకోవాలి నేను ఎలా రాస్తున్నాను. 9 years less than మీనాస్ ప్రజెంట్ ఏజ్. ఓకే, ఎలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్, జస్ట్ సింబల్స్ని ఆల్టరేట్ చేయాలి. ఇక్కడేమో మైనస్ ప్లస్ ఉందిగా కాబట్టి మైనస్ చేయాలి, ఇక్కడేమో మైనస్ ఉందిగా కాబట్టి ప్లస్ చేయాలి, ఇక్కడేముంటుంది అప్పుడు మైనస్ ఉంటుంది. 2m మైనస్ m ఏమైద్ది? m మైనస్ 7d మైనస్ 2d ఏమైద్ది? 2d ఈక్వల్ టు 27 మైనస్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమైద్ది? 18 అయింది. సో m మైనస్ 2d ఈక్వల్ టు 18 ఇయర్స్ మన ఆన్సర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనం ఎలా రాసుకోవాలి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 20% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4/5 ఆఫ్ ది సెకండ్ నెంబర్. 4/5 ఆఫ్ సెకండ్ నెంబర్. సో దెన్ వాట్స్ ద రేషియో ఆఫ్ ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. 20% ఆఫ్ ఫస్ట్ నెంబర్. 20% అంటే అంత మనకు తెలిసింది 1/5. 1/5 ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4/5 ఆఫ్ సెకండ్ నెంబర్. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకొని చెప్పాను? కొట్టేయచ్చు ఇలా. ఇప్పుడు 1f ఈక్వల్ టు 4s. 1f ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? f ఈక్వల్ టు డైరెక్ట్గా 4 అయిపోయింది. అంటే ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 4 అండ్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 1. రేషియో ఎంత? 4:1 రేషియో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. 6 men, నెక్స్ట్ క్వశ్చన్ ఇది. 6 men కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ మోడల్ వచ్చింది ఇప్పుడు దాకా. 9 days అండ్ 6 women కెన్ కంప్లీట్ సేమ్ వర్క్ ఇన్ 6 days. In how many days 2 women and 3 men complete the work? 2 women and 3 men కంప్లీట్ వర్క్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈక్వల్ చూసుకోవాలి. అంటే 6 men 9 daysలో చేశారు, 6 women ఇన్ని డేస్లో చేశారు. అంటే ఇలా వచ్చినప్పుడు ఏమైద్ది? మెన్ యొక్క రేషియో ఉమెన్ యొక్క రేషియో వస్తుంది. అంటే మెన్ వాల్యూ వస్తుంది, ఉమెన్ వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూస్ని ఈ ఉమెన్ ప్లేస్లో ఉమెన్ వాల్యూ, మెన్ ప్లేస్లో మెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సెట్. ఇప్పుడు చేద్దాం. ఎలా రాసుకుంటాం? 6 men కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 9 days. 6 women కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. ఇలా రాసుకున్నాం, బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇలా రాసుకోవాలి. ఎందుకు? వర్క్ M1D1 అది గుర్తుంది కదా, ఈక్వల్ టు M2D2. అదే సేమ్ రాసుకున్నా. M1D1
ఈక్వల్ టు M2D2 అలా. ఇప్పుడు కొట్టేస్తున్నా 6 6 ఇప్పుడు ఈ ఎక్కం 3 ఎక్కం 3 మూళ్ళు 3 2 అంటే M3M ఈక్వల్ టు 2W అంటే మెన్ ఎంత మెన్ ఏమో 2కి ఈక్వల్ ఉమెన్ ఏమో 3కి ఈక్వల్ వాడు ఎంతవరకు అడిగాడు 2 ఉమెన్ అండ్ 3 మెన్ కలిసి చేస్తే వర్క్ ఎన్ని రోజుల్లో అవుద్ది 2 ఉమెన్ వాల్యూ ఎంత ఉమెన్ వాల్యూ 3 మెన్ వాల్యూ మెన్ ఎంత 2 ఓకే అప్పుడు 6 ఈక్వల్ టు 12 డేస్లో 2 ఉమెన్ 3 ఉమెన్ కంప్లీట్ చేస్తారు. ఈ మోడల్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ టైం వచ్చింది కదా, నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రియా అండ్ దీపక్ అండ్ శ్రీరామ్ ఇన్వెస్ట్ 1730 అండ్ 1500 అండ్ 1230 respectively to the start a business. If the total profit is 1010, find the share of Sriram. ఇప్పుడు రాద్దాం ఏంటివి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రాద్దాం. ఇన్వెస్ట్మెంట్ రేషియో 1730 ఈక్వల్ టు 1500 ఈక్వల్ టు 1230 కామన్ 1 కొట్టేద్దాం 0 0 0. సో ఈ 3 దేనికి ఈక్వల్ అంట ఇంకేమైనా పోతాయా 7 3 10 1 11 పోదు 6 పోదు ఓకే ఇది 137 ఇది. సో ఇంకా పోవు కాబట్టి ఈ ప్రాఫిట్ ఎంత అన్నాడు అంటే ఈ 3 కలుపుకుంటే దీనికి ఈక్వల్ ఎవరు షేర్ అడిగాడు శ్రీరామ్ షేర్ ఎంత 123. ఇప్పుడు చెక్ చేద్దాం. సో 137 150 123 7 3 10 5 2 7 7 1 8 8 3 11 1 1 1 1 400. ఓకే 400 వాల్యూ 10 అయితే 123 వాల్యూ ఎంత ఇదే మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం 400/123 ఇంటూ 1010 4 4 కొట్టేస్తున్నాం. ఓకే సారీ ఇది 410 41 కాదు 410. సో ఇప్పుడు చూద్దాం 41 123 పోయిద్దా ఎన్నిసార్లు పోయిద్ది 3 టైమ్స్ పోద్ది. ఓకే అప్పుడు ఎంత మిగిలింది 101 ఇంటూ 303 మన ఆన్సర్. శ్రీరామ్ యొక్క షేర్ ఎంత 303. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే దెన్ బాయ్.